అండి. ఈ దినం దేవుని చేత నేను ప్రేరేపించబడిన వాక్యం ఆనంద గృహం, జాయ్‌ఫుల్ హోమ్. కీర్తనల గ్రంథం 16వ కీర్తన 11వ వచనాన్ని బేస్ చేసుకొని మాట్లాడుతున్నాను. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. ఆయన కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. వి కెన్ బిల్డ్ ఏ హౌస్ అండ్ వి కెనాట్ బిల్డ్ ఏ హోమ్. రాతితో, ఇసుకతో ఇల్లు కట్టుకొనవచ్చు. మరి దేవుడు నన్ను అనేకమైన దేశాలకు తీసుకెళ్లారు. నేను ఆస్ట్రేలియాలో, యుఎస్‌లో, యూకేలో చూశాను. అక్కడ ఇండ్లు కట్టెలతో, వుడ్‌తో కడతారు. మరి మనం ఇక్కడ సిమెంట్‌తో కట్టుకుంటాం. హోమ్‌ను మనం కట్టలేం, దేవుడు కట్టాలి. మన హోమ్ హ్యాపీ హోమ్‌గా ఉండాలి అంటే మనలో క్రైస్ట్ ఉండాలి. మన ఇంటిలో క్రైస్ట్ ఉండాలి. ఒక భక్తుడు ఇలా అన్నాడు, సంతోషం ఎక్కడ ఉందని జగమంతా వెదికాను. జనులందరినీ అడిగాను. చివరికి అది నీలోనే కనుగొన్నాను అంటున్నాడు. కీర్తన గ్రంథం 16వ కీర్తన 11వ వచనంలో. ఎందరో ఈనాడు ఆనందం కొరకు పబ్బులకు, క్లబ్‌లకు, సినిమాలకు, సినిమాల్లో, పబ్బుల్లో, క్లబ్బుల్లో త్రాగుళ్ళు వెతుకుచున్నారు. ఆయన పేరు మోక్షానందం అనే ఒక పెద్దాయన ఉద్యోగం నుండి ఇంటికి వస్తూ ఎప్పుడు బీర్ బాటిల్స్ తెచ్చుకునేవాడు. భార్య బిడ్డలను ఆ బాటిల్‌కు మ్రొక్కమని అడిగేవాడు. అవి బీర్ బాటిల్స్ కదా అని వారంటే ఆ పెద్దాయన అనేవాడు, బీర్ బాటిల్స్ కాదు, హ్యాపీ బాటిల్స్ అని త్రాగి ఇల్లంతా అసమాధానంతో నింపేవాడు. జ్ఞాని అయిన సొలొమోను ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయంలో 4 నుండి 10 వరకు చూస్తే, రాజైన సొలొమోను సంతోషము కొరకు ఆనందంగా జీవించాలని కోరి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ అతనికి అవన్నీ తృప్తి కలిగించలేదు. పరమగీతము, ప్రసంగి, సామెతలు అతడే వ్రాశాడు. ప్రసంగి గ్రంథం 12:13లో ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొనుచుండవలను. ఇది ఏ మానవ కోటి విధి. మానవుని యొక్క డ్యూటీ ఏమిటి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకునేటప్పుడు సంపూర్ణమైన ఆనందం, సంతోషం మనకి దొరుకుతుంది. ప్రసంగి గ్రంథంలో రాస్తూ 3వ అధ్యాయంలో అంతా వ్యర్థం, 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 సమస్తము వ్యర్థం, సూర్యుని క్రింద ఉన్నదంతయు వ్యర్థమని వ్రాశాడు. తన వృద్ధాప్యంలో వ్రాసిన గ్రంథం ప్రసంగి గ్రంథం. పరమగీతములు, సామెతలు చాలా అద్భుతమైన గ్రంథాలను వ్రాశాడు. అంతటా వెతికాడు. ఈ లోకములో ఎక్కడ అతనికి పరిపూర్ణమైన సంతోషం దొరకలేదు. చివరికి దేవుని యొద్ద మాత్రమే దొరుకుతుందని అతడు తెలుసుకొని ప్రసంగి 12:13లో ఈ యొక్క వచనాన్ని వ్రాశాడు. ఇదంతా అనుభవించిన తర్వాత, తరచి తరచి చూసిన తర్వాత తేలిన ఫలితం ఏమిటి అంటే, దేవుని యందు భయభక్తులు కలిగిండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొని చుండుటయే మానవ కోటి డ్యూటీ అని తేల్చేశాడు. అలాగే ప్రసంగి 12 మొదటి వచనంలో కూడా, మరి నీ బాల్య దినముల యందు నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో, నీ జీవితం అంతా ముగిసిన తర్వాత ఎండింగ్‌కి వచ్చినప్పుడు కాదు అని తన అనుభవాన్ని వ్రాశాడు. భక్తుడైన యెషయా గ్రంథంలో 17 అధ్యాయం 10వ వచనంలో, దేవుని మరచిన వ్యక్తి రమ్యమైన వనమును నాటుకున్నాడు. అందులో అన్యమైన ద్రాక్షావల్లులను కూడా నాటుచూ వచ్చాడు. వైల్డ్ గ్రేప్స్ నాటాడు. అతని జీవితంలో ఆనందం లేదు. దేవుని మరిచిన వ్యక్తికి జీవితంలో ఆనందం ఉండదు. దేవుని విడిచిన వ్యక్తి జీవితం వానికే వెక్కసమగునని సామెతల గ్రంథంలో మనం చూస్తున్నాం. భక్తి విడిచిన వాని జీవితం వానికే వెక్కసమగును అంటే విరక్తి చెందుతాడు, నిరాశలోనికి వెళుతాడు. ఎవరైతే దేవుని విడిచిపెట్టి లోకమును వెంబడిస్తారో చివరికి వారికి మిగిలేది నిరాశే.
కనుక మన గృహాలు ఆనందమయమైన గృహాలుగా ఉండాలి అంటే మొదట దేవుడు మనలో ఉండాలి. మన ఇంటిలో ఉండాలి. మరి అబ్రహాము గారు చాలా గొప్ప ప్రార్థనాపరుడుగా ప్రార్థించే గృహంగా ఉంది అబ్రహాం గారి గృహం. అతడు తన దేవునితో సంబంధాన్ని పెంచుకునేందుకై పలుమార్లు ప్రార్థించుటకు అబ్రహామునకు ఉన్న అలవాటు. ఆదికాండం 17 అధ్యాయము మొదటి 3 వచనాల్లో చూస్తే 99 ఏండ్ల వయసులో ఉన్న అబ్రహాము గారు సాగిలపడి ప్రార్థించినట్లు అక్కడ వచనాలు తెలియచేస్తున్నాయి. ప్రార్థించి, ప్రార్థించి దేవునితో ఫ్రెండ్‌షిప్‌ని పెంచుకొని దేవునికి స్నేహితుడయ్యాడు. యాకోబు పత్రిక 2 అధ్యాయము 24 వచనంలో దేవుని స్నేహితుడని అబ్రహాము పేరును కలిగాడు. అలాగే యెషయా గ్రంథం 41 అధ్యాయం 8 వచనంలో నా స్నేహితుడైన అబ్రహాము అని దేవుడు చెప్పుచున్నాడు. ఎంత ఆశ్చర్యం! ఒక మానవుడు దేవునికి స్నేహితుడు ఎలా అవుతాడు? దేవుడు అంటున్నాడు ఆదికాండం 18 అధ్యాయం 27 వచనంలో అబ్రహాముకు నేను చేయబోనది దాచదనా అంటున్నాడు. సొదొమ గొమొర్రాను గురించి దేవుడు అబ్రహాముకి చెప్పకుండా చేయలేదు. శారా ప్రార్థించే స్త్రీగా ఉంది. హాగరు కూడా ప్రార్థించే స్త్రీగా ఉంది. నన్ను చూచిన వాణ్ణి నేనిక్కడ చూచితిని అంటుంది హాగరు. ఆదికాండం 16, 13లో అరణ్యములో. ఆదికాండం 24, 10, 12ను చూస్తే ఎలియాజరు మోకరించి ప్రార్థించటం మనం చూస్తాం. నాహోరు పట్టణంకు వెళ్ళినప్పుడు అతడు తన ఒంటెలను పనివారిని కూడా మోకరింపచేసి ప్రార్థించి ప్రార్థన ముగియక ముందే జవాబును పొందుకున్నాడు. అబ్రహాం గారి దగ్గర నేర్చుకున్నారు వీరు. పశువులకు పనివారికి తన ఇంటి వారికి మోకాళ్ళ ప్రార్థనను నేర్పించాడు అబ్రహాం. సమస్యలలో పరిష్కారం పొందుట కొరకు మోకాళ్ళ ప్రార్థన చేయాలని నేర్పించాడు అబ్రహాం. అందుకే ఎలియాజరు నాహోరు పట్టణమునకు వెళ్ళగాని మోకరించి ప్రార్థన చేయటియే కాక తన ఒంటెలను కూడా మోకరింపచేశాడు. తల్లిదండ్రులు ప్రార్థించకపోతే పిల్లలకు ప్రార్థన అలవాటు రాదు. ప్రార్థన లేని ఇల్లు దేవుడు లేని ఇల్లు. ఒక దైవజనుడు ఇలా చెప్పారు, నశించనివి 2. ఒకటి నీతిమంతుని ప్రార్థన. నీతిమంతుని ప్రార్థన బహు బలము కలది. యాకోబు 5:16. తెలిసి తెలిసి చేసే పాపం. ఈ 2 కూడా నశించనివి. అయితే బహుగా పశ్చాత్తాపపడి తిరిగి ఆ పాపము జోలికి పోకుండా ఉంటే దేవుడు క్షమిస్తాడు. కీర్తన గ్రంథం 32వ కీర్తన 1 వచనములో తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము పొందినవాడు ధన్యుడు అని వ్రాయబడి ఉంది. కనుక నశించినవి 2: ప్రార్థన, తెలిసి తెలిసి చేసే పాపం. ఒకవేళ బహుగా నువ్వు పశ్చాత్తాపపడితే దేవుడు క్షమించి దీవిస్తాడు. అలాగే ఓబేదెదోము ఇల్లు కూడా గొప్ప ప్రార్థనా గృహముగా ఉంది. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 11, 12 వచనాలు చూస్తే దైవభక్తియు రాజభక్తియు కలవాడు ఓబేదెదోము. మందసము దైవ సన్నిధికి గుర్తు. ఇశ్రాయేలుతో మందసం ఉన్నంత కాలము ఇశ్రాయేలు యుద్ధములో జయం పొందారు. ఓబేదెదోము ఇంటిలో మందసం ఉన్నది గనుక ఆ ఇల్లంతయు దీవించబడెను, అతను కలిగిన సమస్తమును ఆశీర్వదించబడినని 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయము 11, 12 వచనాల్లో మనం చూస్తున్నాం. 2వ దినవృత్తాంతములు 6:41లో యెహోవా బలమునకు ఆధారమగు దేవుని మందసము మన్నా దేవుడు 40 సంవత్సరములు పోషించినందుకు కృతజ్ఞత తెలుపుట కొరకు నీ ఇల్లు ఆనంద గృహముగా కృతజ్ఞత తెలుపుట కొరకు ఆ మందసములో వారు మన్నాను, అహరోను చిగురించిన కర్రను, సముఖపు రొట్టెలను వారు పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. నీ ఇల్లు ఆనంద గృహంగా ఉండాలంటే దేవుడు చేసిన మేళను మరవకుండా జాగ్రత్త పడాలి. కీర్తన గ్రంథం 9వ కీర్తన 17వ వచనములో దుష్టులు దేవుని మరుచు జనులు వారు పాతాళమునకు దిగిపోవుదురు అని వ్రాయబడి ఉంది. కనుక
మనము దేవుని మరిచే వారంగా కాకుండా దేవుడు చేసిన మేళను తలపోసుకునే వారముగా, ప్రతి దినము కుటుంబ ప్రార్థన చేసుకునే వారముగా మన గృహము ఉన్నప్పుడు మన గృహములో మనలో ప్రభువు నివసిస్తారు, మనలను ఆశీర్వదిస్తారు. 3వ గృహము యోబు గృహము. యోబు ఊజు దేశస్థుడు, ధనవంతుడు, దేవుని ప్రేమించినవాడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనమును విసర్జించినవాడు. సాతాను యోబు ఆరోగ్యమును, ఆస్తిని, బిడ్డలను తీసివేశాడు. ఎదిరించలేని సమస్య ఎదుర్కొనుటకు దేవుడు యోబునకు శక్తినిచ్చాడు. మనకున్న కష్ట స్థితికి కారణం తెలియనప్పుడు ప్రభు యందు మాత్రమే నమ్మిక ఉంచాలి. యోబు సమస్తం పోయినా దేవుని యందు మాత్రమే నమ్మిక ఉంచాడు గనుక అతడు పోగొట్టుకున్నదంతా తిరిగి రెండంతలు పొందుకున్నాడు. నీతిని అనుసరించుటే నిజమైన భక్తి. యోబు ఇంటికి స్పష్టమైన దీవెనలున్నాయి. యోబు 5:24 చూస్తే, నీ డేరా క్షేమ నివాసమని నీకు తెలిసియుండును, నీ కుటుంబీకులు పచ్చిక వలె విస్తరింతురు, వాటి కాలమున ధాన్యము ఇల్లు చేరును, పూర్ణ వయసు కలవాడవై నువ్వు సమాధికి చేరెదవు అని ఉంది. యోబు గ్రంథం 5వ అధ్యాయం 24 నుండి 26 వరకు చూస్తే, కానీ అతని జీవితంలో అది జరగలేదు. కొంతకాలం గ్యాప్ వచ్చింది. కానీ ఏదైతే ప్రభు వాగ్దానం చేశారో అది చివరికి నెరవేర్చబడింది. మరి కురుపులతో, చిల్ల పెంకులతో గోక్కుంటూ, చీము రక్తము కారుతూ, తన నెలవర్లకు, భార్యకు, తను ప్రేమించిన స్నేహితులందరికీ కూడా అసహ్యుడుగా యోబు మారిపోయిన, సమస్తము ఒక్క క్షణములో అపవాది తీసివేసిన, ఆరోగ్యము తీసివేసిన, దేవుని మరచిపోలేదు, దేవుని విడిచిపెట్టలేదు, దేవుని పైన విసుక్కోలేదు, దేవుని పైన సణుక్కోలేదు. ఇంకా దేవుని యందు నిరీక్షణ ఉంచాడు గనుకనే అతడు పోగొట్టుకున్న సమస్తమును తిరిగి పొందుకున్నాడు. మన జీవితాల్లో కూడా మనకి ఏమి ఉన్నా లేకపోయినా మనకు కలిగిన సమస్తాన్ని బట్టి దేవుని స్తుతించాలి. కొన్నిసార్లు మనకి ఏమీ లేకుండా దేవుడు చేసినప్పుడు కూడా అదే ప్రేమతో, అదే స్థితిలో మనం ఆయన్ని స్తుతించగలిగితే మన స్థితిని ఉన్నతమైన స్థితికి దేవుడు తీసుకుని వస్తాడు. యోబు గ్రంథం 29వ అధ్యాయం 5వ వచనంలో, నా పిల్లలు నా చుట్టూ ఉండిరి, బండ నుండి నూనె నా నిమిత్తము ప్రవాహముగా పారెను. చూడండి, యోబు ఇల్లు ఎంత దీవెనకరంగా ఉందో. యోబు గ్రంథము 29, 12, 16 వరకు మనం చదువుకుంటే చాలా అద్భుతమైన మాటలు అక్కడ కనపడతాయి. ఆయన తండ్రి లేని వారికి తండ్రిగా ఉన్నాడు, విధవరాండ్లకు సహాయం చేసేవాడిగా ఉన్నాడు, వారి హృదయాలను సంతోషపెట్టిన వాడిగా ఉన్నాడు, గ్రుడ్డి వారికి కన్నుల వలె ఉన్నాడు, దరిద్రులకు తండ్రి నైతిని అంటున్నాడు యోబు. తన ధనము తండ్రి లేని వారికి, అక్కర్లో ఉన్న వారికి ఖర్చు చేశాడు. యోబు 29, 24, 25 వచనాలు చూస్తే, ఆశారహితులతో దయగా మాటలాడి తిని, దుఃఖించు వారిని ఓదార్చి తిని. ఎన్నెన్నో మంచి పనులు యోబు గారు చేసినా అపవాది అతన్ని ఎంతగానో శోధించి ఎంతో హీన స్థితికి తీసుకుని వెళ్ళినా, తను ప్రేమించిన వారందరినీ తనకు దూరం చేసిన, హేళన చేసేటట్లు చేసినా అతడు దేవుని విడిచిపెట్టలేదు. కష్టాల్లో దేవుని స్తుతించాడు. అతడు గొప్ప స్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుని స్తుతించాడు. ఉదయం 10 మంది బిడ్డల కొరకు 10 గొర్రెలను దహన బలిగా అర్పించేవాడు. ఎక్కడైనా మాటల్లో, చేతల్లో పాపం చేశారేమోనని. అలాగే సాయంకాలము 10 మంది బిడ్డల పేరట మరొక 10 గొర్రెలను అర్పించేవాడు. నెలకు 600 గొర్రెలను తన బిడ్డల కొరకు దేవునికి దహన బలులు అర్పించాడు. తన బిడ్డల కొరకు అరుణోదయమున లేచి ప్రార్థన చేశాడు. ఎక్కడైనా వారు తప్పు చేశారేమో, పొరపాట్లో పడ్డారేమోనని. ఇంత నీతిగా, భక్తిగా ఉంటూ తన బిడ్డల నిమిత్తం కూడా దేవునికి మరి దహన బలులను అర్పిస్తూ ఉదయమున లేచి ప్రార్థన చేస్తూ ఉన్నప్పటికీ నీతిమంతుడని, యథార్థవంతుడని, భక్తిపరుడని, చెడుతనమును విసర్జించిన వాడని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు.
మనుషులు కాదు ఇచ్చింది. కానీ అంత గొప్ప భక్తి పనికి, చెడుతనములు అసహించుకున్న వానికి గొప్ప శ్రమ వచ్చింది. అయినా అతడు దేవుని విడిచిపెట్టలేదు. ఆపదలో ఎలా స్తుతించాడు, ఆనందంలో కూడా అలాగే స్తుతించాడు. ఆనందంలో ఎలా స్తుతించాడు, అన్ని పోయిన తర్వాత కూడా దేవుని అలాగే స్తుతించాడు. కనుక తను పోగొట్టుకున్న సమస్తము తిరిగి దేవుని స్తుతించడం ద్వారా, దేవునియందు నమ్మిక ఉంచుట ద్వారా, నా చర్మము చీకిపోయినా, నా ప్రాణము పోయినా నేను ఇంకా ఆయన్నే నమ్ముతానంటున్నాడు యోబు గ్రంథం 15 అధ్యాయం 13వ వచనంలో. యోబు గ్రంథం 13 అధ్యాయం 15వ వచనంలో. కనుక మనము కూడా దేవుని దట్టి నమ్మిక ఉంచినప్పుడు మన గృహాల్లో ఉన్న ప్రతి శోధన, ప్రతి బాధ, ప్రతి శ్రమ, ప్రతి దుఃఖం, ప్రతి పేదరికం, ప్రతి దరిద్రం, ప్రతి శాపం, ప్రతి పాపాన్ని దేవుడు కొట్టివేసి ఆశీర్వాదకరమైన గృహాలుగా మన గృహాలను కూడా దేవుడు మారుస్తాడు. ఇంకొక గృహాన్ని చూపిస్తాను. నా టైం అయిపోయింది అనుకుంటాను. యేసు ప్రేమించిన గృహం. యోహాను సువార్త 12వ అధ్యాయం మొదటి 3 వచనాలు. బేతనీలోని మరియా మార్త లాజరు ఇల్లు. యేసు మార్తను మరియను లాజరును ప్రేమించినని యోహాను సువార్త 11వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తాం. యోహాను 11:3లో యేసు ప్రేమించిన లాజరు రోగి ఆయను. యేసుచే ప్రేమించబడిన వారికి జబ్బులు, కష్టాలు వస్తాయా? వస్తాయి. ఇంకెక్కువగా, అన్యుల కన్నా, అవిశ్వాసుల కన్నా ఎక్కువగా వస్తాయి. కీర్తన గ్రంథం 82వ కీర్తన 6-7 వచనాల్లో చూస్తే, మీరు దైవములు అయినను ఇతర మనుషులు చనిపోయినట్లు మీరును చనిపోదురు, అధికారులలో ఒకడు కూలునట్లు మీరును కూలుదురని వ్రాయబడి ఉంది. కనుక ఇక్కడ లాజరు యేసయ్య ప్రేమించిన గృహములో ఒక విషాదం జరిగింది. లాజరును స్నేహితుడని పిలిచాడు యేసయ్య. యోహాను సువార్త 5:21లో మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు అని చెప్తూ ఉన్నాడు. లాజరుకు వచ్చిన జబ్బు మరణమునకు వచ్చినది కాదు, కానీ దేవుని మహిమ కొరకు వచ్చింది. యోహాను సువార్త 11వ అధ్యాయం 4వ వచనంలో విశ్వాసులకు వచ్చే సమస్యలు, శ్రమలు, జబ్బులు మనలను దేవునికి సమీపంగా చేస్తాయి. బలహీనతలలోనే మనం ఎన్నో లెసన్స్ నేర్చుకుంటాం దేవుని దగ్గర నుండి. కనుక మన సమస్యలు, మన శ్రమలు, మన అనారోగ్యాలు మనల్ని దేవునికి సమీపంగా చేస్తున్నాయనే విషయాన్ని మనం మర్చిపోకుండా, క్రమము తప్పకుండా ఆయన విశ్వాసం ఉంచుతూ ప్రార్థించుతూ ఉన్నప్పుడు దేవుడు మన సమస్యలన్నిటిలో నుండి యోబును విడిపించినట్లుగా, మన అనారోగ్యాల నుండి యోబును విడిపించినట్లుగా, మన పోగొట్టుకున్నవన్నీ తిరిగి యోబుకి రుణంతులు ఇచ్చినట్లుగా దేవుడు మనకు కూడా ఇస్తాడు. కనుక మన గృహము ప్రార్థించే గృహంగా, ఆనందకరమైన గృహముగా, విశ్వాస గృహముగా ఇంకను మన గృహాలను దేవుడు సిద్ధపరచునుగాక. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్.